పెద్దవోడుగూరు మండలం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉందన్నమాట. ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని అయితే గుప్త నిధుల కోసం కొంతమంది విరక్కొట్టేసి తీసుకెళ్లారనమాట. చూద్దాం, వండుకోవడానికి వారి అన్ని చాలా ఉన్నాయి. పురాతన చుట్టుపక్కల ఉన్న పల్లెవాసులు ఇక్కడ ఎక్కువగా భక్తులు కూడా వచ్చేవారు. అంతేకాకుండా ఈ ఆలయంలో నిత్యం పూజలు జరిగేవి. ప్రస్తుతం అయితే ఈ ఆలయం చుట్టూ విపరీతమైన ఈ ఆలయంలో వీరభద్ర స్వామి విగ్రహము ఎలా ఉండేదంటే ఎవరైనా ఒంటరిగా ఆలయంలోకి వెళ్ళాలంటే భయపడేంత గంభీరంగా 3 అడుగుల ఎత్తుతో విగ్రహం అయితే ఉండేదంట. అంతేకాకుండా ఈ ఆలయంలోనే ఒక పెద్ద నాగుపాము కూడా ఉందంట. చాలా మంది చూసి అయితే భయపడ్డారు. అందువల్ల ఈ ప్రాంతంలోకి రావడానికైతే పెద్దగా ఎవరు ఇష్టపడరు అనమాట. ఎందుకంటే పెద్ద నాగపాము చాలా మందికి కనిపించిందంట ఈ ఆలయంలో. వీరభద్ర స్వామి విగ్రహం అనమాట. మొండెం వరకు ఉందనమాట. ఏకశిల రథం అనమాట. ఇది ఏకశిల రాతి విగ్రహం వీరభద్ర స్వామి విగ్రహం అనమాట. సగం వరకు పలగొట్టేశారు. ఆరాధన, దీపారాధన ఇటు ఉండాలి. గర్భగుడిలో టైల్స్ గానే వేసిండారు. సుమారు అంటే ఒక 800 సంవత్సరాల క్రితం. బావి గురించి ఇక్కడి ప్రజల విశ్వాసం ఏమంటే ఈ బావిలోనే అక్కదేవతలు స్నానం చేసి ఇక్కడున్న ఆలయంలో వీరభద్ర స్వామి దర్శించుకునేవారంట. అంతేకాకుండా